హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో సో అనే కంజంక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ సోకు తెలుగు మీనింగ్స్ కాబట్టి, అందుకే, అందుకని, అందువలన అని మీనింగ్స్ అయితే అవుతాయి. ఈ సోకు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి అని అంటే కాబట్టి, అందుకే, అందుకని, అందువలన అని అవుతాయి. ఈ సో అనే కంజంక్షన్ను ఎప్పుడు ఉపయోగిస్తారు అని అంటే మొదటి వాక్యంలో జరిగిన కారణం వల్ల రెండవ వాక్యంలో సెకండ్ సెంటెన్స్లో వచ్చిన ఫలితాన్ని చెప్పడానికి ఈ సో ఉపయోగిస్తారు. అర్థమైందన్నా? ఫస్ట్ సెంటెన్స్లో జరిగిన కారణం వల్ల సెకండ్ వాక్యంలో వచ్చిన ఫలితం, ఫస్ట్ వాక్యం వల్ల వచ్చిన ఫలితం ఏదైతే సెకండ్ వాక్యంలో ఉంటుందో ఆ సెకండ్ వాక్యంలో వచ్చిన ఫలితాన్ని చెప్పడానికి ఈ సోను ఉపయోగిస్తారు. అర్థమైందన్నా? ఫస్ట్ సెంటెన్స్లో జరిగిన కారణం వల్ల ఈ సెంటెన్స్లో ఏదైతే జరుగుతుందో దీనివల్ల, ఈ రీజన్ వల్ల సెకండ్ సెంటెన్స్లో ఈ వాక్యం యొక్క అంటే ఫస్ట్ వాక్యం యొక్క రిజల్ట్ అనేది సెకండ్ వాక్యంలో ఉంటుంది. అర్థమైందన్నా? ఈ సెకండ్ వాక్యంలో ఉన్న ఫలితాన్ని చెప్పడానికి ఈ సోను ఉపయోగిస్తారు. ఇది జరిగింది, దీని కారణం వల్ల ఇలా జరిగింది, సెకండ్ వాక్యం జరిగింది అని చెప్తాము ఈ సో అనే కంజంక్షన్ని యూజ్ చేసి. అర్థమైందన్నా? ఈ సో అనేది ఒక కంజంక్షన్. ఇది రిజల్ట్ చెప్పడానికి, అంటే ఫస్ట్ వాక్యంలో జరిగిన ఎఫెక్ట్ వల్ల ఫస్ట్ వాక్యానికి వచ్చిన రిజల్ట్ చెప్పడానికి ఈ సో అనే కంజంక్షన్ అయితే ఉపయోగిస్తారు. అర్థమైందన్నా? బికాజ్ సోకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, బికాజ్ అంటే కారణం చెప్తామన్నమాట. ఎందుకంటే అని చెప్పి ఎందుకంటే తర్వాత బికాజ్ తర్వాత రీజన్ అయితే చెప్తామన్నమాట. బట్ ఇక్కడ సో అనే కంజంక్షన్ ఏం చెప్తుంది అని అంటే ఫస్ట్ వాక్యం అనేది ఒక కారణం చెప్తుంది. ఈ కారణానికి రిజల్ట్ అనేది సెకండ్ వాక్యంలో ఉంటుంది. అర్థమైందన్నా? ఇప్పుడు ఈ సో అనే కంజంక్షన్ యొక్క ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఇట్ వాస్ వెరీ హాట్ అవుట్సైడ్ సో we cancelled our program అనే వాక్యానికి తెలుగు అర్థం, ఇట్ వాస్ వెరీ హాట్ అవుట్సైడ్ అంటే బయట చాలా వేడిగా ఉండేను. ఈ రీజన్ వల్ల, సో అందుకే సోకు మీనింగ్ ఏమవుతుంది? అందుకే, అందుకని, అందువలన, కాబట్టి అన్న మీనింగ్స్ అయితే అవుతాయి. బయట చాలా వేడిగా ఉండేను, అందువలన we cancelled our program, మేము మా ప్రోగ్రామ్ను క్యాన్సిల్ చేసుకున్నాము అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది. ఈ రీజన్ వల్ల రిజల్ట్ ఏమి వచ్చింది, దీనివల్ల ఎఫెక్ట్ ఏం జరిగింది అని అంటే మా ప్రోగ్రామ్ను మేము క్యాన్సిల్ చేసుకున్నాము. దీనివల్ల, ఈ రీజన్ వల్ల మేము మా ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకున్నాము అని అర్థమైతే వస్తుంది ఈ సోను యూజ్ చేసినప్పుడు. ఈ రీజన్ వల్ల ఇలా జరిగింది, ఈ కారణం వల్ల, దీనివల్ల ఎఫెక్ట్ అనేది ఇలా జరిగింది అని అర్థమైతే వస్తుంది ఈ సో అనే కంజంక్షన్ని యూజ్ చేసినప్పుడు. అర్థమైందన్నా? ఇట్ వాజ్ వెరీ హాట్ అవుట్సైడ్ సో we cancelled our program, బయట చాలా వేడిగా ఉండేను, అందువల్ల, కాబట్టి మేము మా ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకున్నాము అని వాక్యం యొక్క తెలుగు అర్థమైతే వస్తుంది. ఈ సో యూజ్ చేసినప్పుడు ఫస్ట్ వాక్యంలో జరిగిన కారణం వల్ల, రీజన్ వల్ల సెకండ్ వాక్యంలో రిజల్ట్ అనేది తెలుపుతుంది.
సెకండ్ వాక్యంలో రిజల్ట్ అనేది చెప్తుంది ఈ సో అనే కంజంక్షన్ని యూజ్ చేయడం వల్ల. అర్థమైందా లెర్నర్స్? హీ ఈజ్ ట్రయింగ్ ఫర్ ఏ గవర్నమెంట్ జాబ్. అతడు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. సో అందుకని, అందువల్ల హీ ఈజ్ నాట్ వర్కింగ్ ఎనీవేర్. అతడు ఎక్కడ పని చేయటం లేదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థమైతే అవుతుంది. అతడు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు కాబట్టి, అందుకని అతను వేరే ఎక్కడాను పని చేయడం లేదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఈ వాక్యం వల్ల, ఫస్ట్ వాక్యం వల్ల ఈ వాక్యం యొక్క రిజల్ట్ ఏమవుతుంది? అతను వర్క్ చేయడం లేదు, అతను వర్క్ అయితే చేయడం లేదు అని అర్థమైతే వస్తుంది ఈ సెకండ్ వాక్యంలో. ఈ సోని యూజ్ చేయడం వల్ల ఫస్ట్ వాక్యంలో జరిగిన రీజన్ వల్ల సెకండ్ వాక్యంలో రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది. రాజు got the first rank, so his father bought him a new bicycle. రాజు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. సో అందుకని హిస్ ఫాదర్, రాజు వాళ్ళ ఫాదర్, బాట్ హిమ్ ఏ న్యూ సైకిల్, కొత్త సైకిల్ను అతనికి కొన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. రాజు మొదటి ర్యాంక్ తెచ్చుకున్నాడు కాబట్టి అతని ఫాదరు, రాజు ఫాదరు రాజుకి కొత్త సైకిల్ని కొన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఈ రీజన్ వల్ల వాళ్ళ ఫాదరు ఇలా చేశాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ రీజన్ వల్ల దీని ఎఫెక్ట్ సెకండ్ వాక్యంలో ఉంది. ఈ రీజన్ వల్ల రిజల్ట్ అనేది ఇలా ఉంది. అర్థమైందా లెర్నర్స్? ఈ సో అనే కంజంక్షన్ను యూజ్ చేసినప్పుడు ఫస్ట్ వాక్యంలో జరిగిన కారణం వల్ల సెకండ్ వాక్యంలో రిజల్ట్ అనేది ఉంటుంది ఈ సో యూజ్ చేయడం వల్ల. షీ వెంట్ టు ద టెంపుల్ ఆన్ ద వే, సో షీ కేమ్ లేట్. షీ వెంట్ టు ద టెంపుల్ ఆన్ ద వే, సో షీ కేమ్ లేట్. ఆమె దారిలో గుడికి వెళ్ళింది. సో కాబట్టి, అందువలన, ఆమె గుడికి వెళ్ళడం వలన, సో షీ కేమ్ లేట్, ఆమె లేటుగా వచ్చింది, ఆలస్యంగా వచ్చింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఆమె ఇలా చేయడం వల్ల ఇలా జరిగింది. ఈ సోని యూజ్ చేయడం వల్ల ఏంటి అర్థము? ఆమె ఇలా చేయడం వల్ల, దీనివల్ల ఆమెకు ఇలా జరిగింది, రిజల్ట్ అనేది ఇలా ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ రీజన్ వల్ల ఇలా జరిగింది, రిజల్ట్ అనేది ఇలా వచ్చింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది ఈ సోని యూజ్ చేయడం వల్ల. అర్థమైందా లెర్నర్స్? ఈ సోకు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి అని అంటే కాబట్టి, అందుకే, అందుకని, అందువలన అని అవుతాయి. ఈ సో అనే కంజంక్షన్ను ఎప్పుడు ఉపయోగిస్తారు అని అంటే, ఫస్ట్ వాక్యంలో జరిగిన కారణం వల్ల సెకండ్ వాక్యంలో వచ్చిన ఫలితాన్ని, రిజల్ట్ని చెప్పడానికి ఈ సో అనే కంజంక్షన్ను ఉపయోగిస్తారు. సో అనే కంజంక్షన్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లెర్నర్స్? ఈ సో అనే కంజంక్షన్ రిజల్ట్, ఎఫెక్ట్ని చూపించడానికి ఉపయోగిస్తారన్నట్టు. అర్థమైందా లెర్నర్స్? ఐ స్టడీడ్ వెల్, సో ఐ గాట్ గుడ్ మార్క్స్. నేను బాగా చదివాను కాబట్టి అందుకే నాకు మంచి మార్కులు వచ్చాయి. ఐ స్టడీడ్ వెల్, నేను బాగా చదివాను. సో అందువలన, అందుకే, కాబట్టి ఐ గాట్ గుడ్ మార్క్స్, నాకు మంచి మార్కులు వచ్చాయి. ఐ స్టడీడ్ వెల్, సో ఐ గాట్ గుడ్ మార్క్స్, నేను బాగా చదివాను అందుకే నాకు మంచి మార్కులు వచ్చాయి అని తెలుగు అర్థమైతే అవుతుంది. ఇట్ వాజ్ రైనింగ్, సో ఐ స్టేడ్ అట్ హోమ్. వర్షం పడుతూ ఉండేను. ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతూ ఉండేను. సో కాబట్టి ఐ స్టేడ్ అట్ హోమ్, నేను ఇంట్లో ఉన్నాను.
అని మీనింగ్ అయితే అవుతుంది. ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతూ ఉండేను. సో ఐ స్టేడ్ అట్ హోమ్, నేను ఇంట్లో ఉన్నాను అని అర్థమైతే అవుతుంది. చూసారా, ఈ సో అనే కంజంక్షన్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ వాక్యంలో జరిగిన కారణం వల్ల, రీజన్ వల్ల, సెకండ్ వాక్యంలో ఫలితం, రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ సో అనే కంజంక్షన్ని యూజ్ చేయడం వల్ల. అర్థమైందన్న ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. బికాజ్ని యూజ్ చేసినప్పుడు, బికాజ్ అనే కంజంక్షన్ని యూజ్ చేసినప్పుడు కారణం అంటే ఎందుకు జరిగింది, ఫస్ట్ వాక్యం అనేది ఎందుకు జరిగింది అనేది సెకండ్ వాక్యంలో, బికాజ్ యూజ్ చేసిన తర్వాత వాక్యంలో అయితే తెలుపుతుంది. బికాజ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఫస్ట్ వాక్యం అనేది ఎందుకు జరిగింది అని సెకండ్ వాక్యంలో చెప్తాము. ఎప్పుడు? బికాజ్ అనే కంజంక్షన్ని యూజ్ చేసినప్పుడు. అదే ఈ సో అనే కంజంక్షన్ని యూజ్ చేయడం వల్ల ఫస్ట్ వాక్యం జరిగింది, ఈ వాక్యం వల్ల, ఫస్ట్ వాక్యంలో జరిగిన దానివల్ల సెకండ్ వాక్యంలో రిజల్ట్ అనేది తెలుపుతుంది, అంటే ఫలితం అనేది తెలుపుతుంది ఈ సో అనే కంజంక్షన్ని యూజ్ చేయడం వల్ల. ఇలా జరిగింది, అందుకే ఇలా రిజల్ట్ అనేది వచ్చింది అని ఈ సో అనే కంజంక్షన్ని యూజ్ చేయడం వల్ల మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.